Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss part 3 of FSO mains exam mathematics paper explanation. So we already discussed it in two videos of total 100 questions, and in this video we will discuss remaining 50 questions. So ఏమైనా key mistakes ఉంటే అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. Okay, so let us start the video with the first question. Let's see the first one, that is 101. The angles of elevation of the top of a tower from 2 points on the same straight line and on the same side of the tower are complementary. If the distance of the 2 points from the base of the tower are 9 meter and 16 meter respectively, then height of the tower. So we already know the direct formula for height of the tower. Suppose ఎప్పుడైనా మనకి ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, ఇది టవర్ అనుకుందాం. ఓకే, ఈ టవర్ అనేది ఒక 2 పాయింట్స్ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ నుంచి చూస్తున్నాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఒక దగ్గర ఆల్ఫా, ఇంకొక దగ్గర బీటా ఉంటాయి. అండ్ సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఆర్ ద యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ అండ్ ద పాయింట్స్ ఏ అండ్ బి ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఏ అండ్ బి యూనిట్స్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ద టవర్, దెన్ హైట్ ఆఫ్ ద టవర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏబి అని మనం డైరెక్ట్గా చెప్పుకున్నాం ట్రిగ్నోమెట్రీలో, హైట్స్ అండ్ డిస్టెన్స్లో విత్ ప్రూఫ్తో సహా చెప్పుకున్నాం కదా. సో అట్లా మనం ఇక్కడ డైరెక్ట్గా చేయొచ్చు. ఏ ఎంత ఇచ్చాడు, 9 ఇచ్చాడు. బి ఎంత ఇచ్చాడు, 16 ఇచ్చాడు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 is 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 is 4. సో 3 into 4, 12 meters is the height of the tower. Okay, next 102. ABC is a right angle triangle. Okay, right angle let C. Okay, ఇది A, ఇది B అనుకుందాం. Let BC equal to A, CA equal to B and AB, that is hypotenuse is C. Let P be the length of perpendicular from C on AB. This is the perpendicular. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో చాలా క్లియర్గా ఇలాంటి చెప్పుకున్నాం. ఎప్పుడైనా మనకి పెర్పెండిక్యులర్ తెలుసు అండ్ ద లెంత్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ఆన్ హైపోటెనస్ వీ నో అండ్ ద పెర్పెండిక్యులర్ సైడ్స్ వీ నో, A and B. So what is the relation between P, A and B? 1 by P square equal to 1 by A square plus 1 by B square. ఇవి కూడా మనం విత్ ప్రూఫ్స్ చెప్పాం. ఓకే, దట్స్ వై యూ హ్యావ్ టు రిమెంబర్ ద ఫార్ములాస్ ఇన్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఓకే, నెక్స్ట్ 103. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి జామెట్రీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫ్రీగా మనకి వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మన ఛానల్లో, చూస్తే మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. The ratio of the volume of a cube to that of a sphere which exactly fits inside the cube. ఒక క్యూబ్ లోపల స్పియర్ అనేది ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోయేటటువంటిగా ఉండేటటువంటి వాటి వాల్యూమ్స్ కావాలి. ఒక స్పియర్ ఎగ్జాక్ట్గా క్యూబ్లో కనుక ఫిట్ అయితే వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ది స్పియర్? ద డయామీటర్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ది ఎడ్జ్ లెంత్ ఆఫ్ దిస్ క్యూబ్. అంటే ఏ ఈక్వల్ టు ఎంతమ్మా, 2r ఉంటేనే ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది స్పియర్. సో ఏ ఈక్వల్ టు 2r అయితే ఏ బై ఆర్ ఏమవుతుందమ్మా, 2. అంతేనా? ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్? ఏ క్యూబ్. టు స్పియర్, వాట్ ఈస్ ద స్పియర్ వాల్యూమ్? 4/3 pi r క్యూబ్. సో ఈ 3 పైకి వెళ్ళిపోయింది అనుకోండి, 3 by 4 pi ఏ క్యూబ్ బై ఆర్ క్యూబ్. ఏ బై ఆర్ 2 అయినప్పుడు ఏ క్యూబ్ బై ఆర్ క్యూబ్ ఏమవుతుంది? 2 క్యూబ్, దట్ ఈస్ 8. అంతేనా? సో 4 1s 4 2s, సో 3 into 2 6 by pi. ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ 2, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 104. If one root of the equation x square plus ax plus b equal to 0 is 1 by 3 times the other, then the correct relation among the following. ఇలాంటివి మనం 2 మెథడ్స్లో చేయొచ్చు. ఒకటి సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎనదర్ వన్ ఈజ్ జనరల్ మెథడ్. సో జనరల్ మెథడ్లో ఫస్ట్ నేను చెప్తాను చూడండి. మెథడ్ 1 ఏంటి అంటే జనరల్గా ఒక రూట్ ఆల్ఫా అనుకుంటే ఇంకొక రూట్ ఏంటి 1 by 3 times ది అదర్, అంటే ఇంకొక రూట్ ఏంటి 1/3 of ఆల్ఫా. అంతేనా? నౌ టెల్ మీ సమ్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 1/3 ఆల్ఫా. అంటే ఎంత? 4/3 ఆల్ఫా. సో ఫ్రమ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టెల్ మీ ద సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ బి బై ఏ, అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ కోఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్. ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ 1, సో మైనస్ ఆఫ్ ఎక్స్ కోఫిషియంట్ అంటే మైనస్ ఏ. సో ఇప్పుడు ఆల్ఫా చెప్పండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు -3a/4. అంతేనా? ఓకే, నెక్స్ట్ టెల్ మీ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్
ఆల్ఫా ఇంటూ ఆల్ఫా బై 3, దట్ ఈస్ ఆల్ఫా స్క్వేర్ బై 3, అంతేనా. బట్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్ సి బై ఏ అంటే కోఫిషియంట్ కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్, సో b by 1 అంటే b. సో నౌ టెల్ మీ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 3b, బట్ ఆల్ఫా ఈజ్ మైనస్ 3a by 4 అంటే దానికి స్క్వేరింగ్ చేయండి. 9a స్క్వేర్ బై 16 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ b. 3 1s 3 3s, సో 16b ఈక్వల్ టు ఎంత 3a స్క్వేర్ ఆర్ 3a స్క్వేర్ ఈక్వల్ టు 16b. ఎక్కడుందమ్మా ఆప్షన్ 4, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటి అంటే సబ్స్టిట్యూషన్. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక రూట్ అనేది ఇంకొక రూట్లో 1/3 టైం కదా. సో కాబట్టి నేను ఒక రూట్ కనుక 1 అనుకుంటే ఇంకొక రూట్ అనేది 3 అవుతుంది, అంతేనా. ఒక రూట్ ఇంకో దాంట్లో 1/3, సో 3 అనేది ఒక రూట్ అనుకుంటే దాంట్లో 1/3 ఎంత 1. సో నౌ ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ దీస్ టూ రూట్స్. సో వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ 3 + 1 4x ప్లస్ 3 into 1 3 equal to 0. It is the quadratic equation, and the given quadratic equation is x square plus ax plus b. Rendu compare cheyandi. What is the formula, what is the value of a, -4, and what is the value of b 3. So substitute these values in the options, in the option which satisfies the given condition is the correct answer. Okay, so 16 into a -64 is equal to 9 into 3 27. ఇది కాదు. 16 into a square అంటే 16 6 256 is equal to 3 into b. 3 into 3 9 కాదు. 3 into -4 -12 equal to 16 into b square 9, ఇది కాదు. నెక్స్ట్ ఇది 3 into a square. a square అంటే 16 16 3 is 48. 16 into b అంటే 3 48. ఈ రెండు ఈక్వల్ 7. సో మెథడ్ 2 చేస్తారా మెథడ్ 1 చేస్తారా అనేది మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ 105. If cos 50 degrees equal to 0.6428, then sin 40 equal to cos 50 degrees and 40 degrees are the complementary angles. So when alpha and beta are complementary, then cos alpha equal to sin beta. So kabatti sin 40 కూడాను cos 50 వాల్యూ నే ఉంటుంది, అంటే 0.6428. 106. In a histogram లో బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్, ఈ రెక్టాంగిల్ యొక్క బ్రెడ్త్ అంటే ఇది దేని రిప్రజెంట్ చేస్తుంది, క్లాస్ ఇంటర్వెల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఎక్కడ ఉందమ్మా ఆప్షన్ 2. నెక్స్ట్, ఇఫ్ a ఈక్వల్ టు x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1, దెన్ ద వాల్యూ ఆఫ్ x. ఇలాంటివి చేసేటప్పుడు కూడా మనం చాలా రకాలుగా చేయొచ్చు. ఓకే, దీన్ని నేను ట్రిగ్నోమెట్రీగా కూడా అప్లై చేస్తాను. కొన్ని ఆల్జీబ్రా ప్రాబ్లమ్స్ ట్రిగ్నోమెట్రీలా చేయొచ్చు. ఓకే, బట్ మీరు జనరల్గా సాల్వ్ చేయాలంటే ఎలా చేస్తామో చూడండి. ఆప్షన్లో మీరు అబ్జర్వ్ చేస్తే a ప్లస్ a ఇన్వర్స్ అంటే 1/a, a మైనస్ a ఇన్వర్స్, a మైనస్ a ఇన్వర్స్ ఇలా ఉన్నాయి. కాబట్టి ఒకసారి మనం a మైనస్ a ఇన్వర్స్ చూద్దాం, అంటే 1/a. సో a అంటే x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1/స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1. సో క్రాస్ మల్టిప్లై చేయండి, ఇది ఇటు వచ్చేసిందంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అండర్ రూట్ హోల్ స్క్వేర్. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అండర్ రూట్ హోల్ స్క్వేర్ అంటే క్యాన్సిల్ అవుతుంది, రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 2 రూట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అండర్ రూట్, అంతేనా. మైనస్ ఇక్కడ ఆల్రెడీ ఇంకెంత ఉంది 1 బై ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, అంతేనా. సో 1 1 cancel. So x square plus x square 2x square plus 2x into square root of x square plus 1. So if I take common 2x, అప్పుడు ఇంకా పైన ఎంత ఉంటుంది, x plus 2 into అంతేనా, 2x కామన్ తీసాను కదా, x plus square root of x square plus 1 ఉంటుంది, అండ్ కిందన x plus square root of x square plus 1 ఉంటుంది. సో ఇదంతా వాల్యూ ఏంటి, a మైనస్ a ఇన్వర్స్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. సో a మైనస్ a ఇన్వర్స్ 2x, కానీ వాడు అడుగుతుంది ఏంటి x వాల్యూ. సో x వాల్యూ ఏమవుతుంది 1/2 ఇంటూ a మైనస్ a ఇన్వర్స్. ఎక్కడుందమ్మా ఆప్షన్ 4, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ ఐ విల్ డూ ద సేమ్ ప్రాబ్లమ్ యూజింగ్ ట్రిగ్నోమెట్రీ. వెరీ వెరీ నైస్. ఎట్లా సాల్వ్ చేస్తాం చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి మనకి, a ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అండర్ రూట్.
సో నాకు ఇక్కడ 1 ప్లస్ సమ్ స్క్వేర్ ఉంది, అంటే నేను ఎక్స్ ప్లేస్లో ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో సైన్ తీసుకుంటే 1 ప్లస్ సైన్ స్క్వేర్ తీటాకి ఏమైనా ఉందా? లేదు. 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అయితే కాస్ స్క్వేర్ తీటా, ఇక్కడ అండర్ రూట్ ఉంది కదా, అది క్యాన్సిల్ అయిపోయేటట్టుగా తీసుకోవాలి, అది ఏది తీసుకున్నా పర్లేదు. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో ట్యాన్ తీసుకున్నాను అనుకోండి, 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా అండర్ రూట్ అంటే సీకెంట్ తీటా. లేదు, ఎక్స్ ప్లేస్లో నేను కాట్ తీసుకున్నాను అనుకోండి, 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా అండర్ రూట్ కొసీకెంట్ తీటా. కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ట్యాన్ తీటా. దట్ ఈస్ బెటర్. ఏదైనా తీసుకోవచ్చు, బట్ దానివల్ల స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అయ్యేటట్టుగా ఉండాలి. ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి, అప్పుడు సైన్ తీసుకోవడం బెటర్ అనమాట. ఓకే, అది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఓకే, సో అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది చెప్పండి? ట్యాన్ తీటా ప్లస్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా అంటే సీకెంట్ స్క్వేర్ తీటా, అండర్ రూట్ ఈస్ సీకెంట్ తీటా. సో చెప్పండి, whenever secant theta plus tan theta is a, then what is the value of secant theta minus tan theta? It is equal to 1 by a, అంటే a inverse. అంతేనా? ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి? ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు, అంటే tan theta వాల్యూ. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి నాకు tan రావాలంటే ఏం చేయాలి? నేను మైనస్ చేయాలి, అంతేనా? అప్పుడు సీకెంట్ క్యాన్సిల్ అవుతుంది, tan మైనస్ ఆఫ్ మైనస్ tan అంటే ప్లస్ 2 tan theta, అంతేనా? సో 2 tan theta ఈక్వల్ టు ఎంతమ్మా? a మైనస్ a ఇన్వర్స్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan theta, విచ్ ఈస్ నథింగ్ బట్ x ఆఫ్ ఇంటూ a మైనస్ a ఇన్వర్స్. ఇలా కూడా చేయొచ్చు. సో అట్లా జామెట్రీ కాదు, మన ఆల్జీబ్రాలో కొన్ని మోడల్స్ ఇలా చేయొచ్చు. బట్ అలా చేయడం వల్ల తక్కువ టైం పడుతుందంటే ఓకే, బట్ ఆ ఐడియా మీకు రావడానికి చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఓకే, నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఇఫ్ PQ ప్యారలల్ టు RS ఫైండ్ అవుట్ యాంగిల్ PXR. ఇవి ఆల్రెడీ మనం స్టార్టింగ్ లైన్స్, జామెట్రీ లైన్స్లో చెప్పుకున్నాం. యాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? 70 ప్లస్ 50కి ఈక్వల్, అంటే ఎంత? 120. నెక్స్ట్ 109, find the range of the following frequency distribution. It is a grouped data. So grouped data లో రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 ఫార్ములాస్ ఉన్నాయి. సో 2 ఫార్ములాలో ఏ ఆన్సర్ ఉంటే ఆ ఆన్సర్ పెడతారు. ఫస్ట్ ఏంటి? లాస్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఆర్ హయ్యర్ క్లాస్ ఇంటర్వెల్లోని అప్పర్ బౌండరీ, లోవర్ క్లాస్ ఇంటర్వెల్లోని లోవర్ బౌండరీ యొక్క డిఫరెన్స్, అంటే 25 మైనస్ 0, దట్ ఈజ్ 25. సో 25 ఆప్షన్ ఉందా? లేదు. కాబట్టి ఈ ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసింది సరిపోలేదు. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా ఏంటి? మిడ్ ఫ్రీక్వెన్సీస్, లోవర్ క్లాస్ ఇంటర్వెల్ యొక్క మిడ్ ఫ్రీక్వెన్సీ అండ్ అప్పర్ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ. ఓకే, సో 0కి 5కి మిడ్ వాల్యూ ఎంత? 2.5 అండ్ హయ్యర్ క్లాస్ ఇంటర్వెల్లో మిడ్ వాల్యూ 20-25కి ఎంత? 22.5. సో ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ 22.5 మైనస్ 2.5 అంటే ఎంతమ్మా? 20. ఆప్షన్లో ఉందా? ఉంది. సో అదే ఆన్సర్. డెఫినెట్గా మీకు 2 ఆప్షన్లు ఉండవు, 25-20 అనేది ఉండదు, ఏదో ఒకటే ఉంటుంది. ఏది ఉంటే అది పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ 110, ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ అన్ అమౌంట్ ఆఫ్ 15,000 ఫర్ 2 years ఈజ్ 96. దెన్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ యానం? సో దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి 2 yearsకి ఏం చెప్పాం? ఫర్ 2 years ఇట్ ఈజ్ ఈక్వల్ టు PR²/100². ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటేనే మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎంత ఇచ్చాడు? ఇది 96, ప్రిన్సిపల్ ఎంత? 15,000 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు కనుక్కోవాలి R² అండ్ 100 × 100² కాబట్టి. సో 2 zeros 2 zeros, 1 0 1 0, 5 3s 5 2s, 3 1s 332. సో 32 × 2 64. సో R² 64 అంటే R ఎంతమ్మా? 8%. ఎక్కడుంది? ఆప్షన్ 4. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 111, if the angles of a triangle are in the ratio of 2:4:9, then the difference of the 2 smaller exterior angles of the triangle. చాలా మంచి క్వశ్చన్ ఇది. చూడండి, సో ఫస్ట్ ఫర్ సపోజ్ ఇది ఒక ABC అనే ట్రయాంగిల్ అనుకుందాం. ఓకే, 2 4 9 ఆర్ ఇన్ ద రేషియో. సో టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతుంది? 2 + 4 6, 6 + 9 15. సో 15 పార్ట్స్ ఎంత అన్నాడు? 180 degrees. దట్ ఈస్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్. సో 1 పార్ట్ ఎంత అవుతుంది మీకు? 12 degrees. ఓకే, ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? చిన్న యాంగిల్ పెద్ద యాంగిల్ అడగట్లేదు, పెద్ద ఎక్స్టీరియర్ యాంగిల్ చిన్న ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలి అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, సపోజ్ ఇది 2 పార్ట్స్ అనుకుందాం, ఇది 4 పార్ట్స్ అనుకుందాం, ఇది 9 పార్ట్స్ అనుకుందాం. ఓకే,
ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు చూడండి, ఇది ఒక ఎక్స్టీరియర్ యాంగిల్. ఓకే, ఇది ఒక ఎక్స్టీరియర్ యాంగిల్, ఇది ఒక ఎక్స్టీరియర్ యాంగిల్. ఇప్పుడు ఈ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది చెప్పండి? సమ్ ఆఫ్ అదర్ టూ ఇంటర్నల్ యాంగిల్స్. అంటే 9 + 4 ఎంత? ఇది 13 పార్ట్స్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 4 + 2 6 పార్ట్స్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 9 + 2 11 పార్ట్స్ అవుతుంది. ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ ది టూ స్మాలర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. దీంట్లో స్మాలర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏంటమ్మా? 6, 11. సో వీటి మధ్యన డిఫరెన్స్ 11కి 6కి డిఫరెన్స్ ఎంత? 5. సో 1 part 12 అయినప్పుడు 5 parts ఎంత అవుతుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు 60 degrees. ఎక్కడుంది? ఆప్షన్ 4. ఓకే, 112. The mid value of a class is 42 if the class size is 10. The upper and lower limit. So upper limit ki direct formula entamma, when we know the mid value and class size, mid value plus class size h by 2 antena. అదే లోవర్ లిమిట్ అయితే మిడ్ వాల్యూ మైనస్ క్లాస్ సైజ్ బై 2 అంతేనా ఫార్ములా. సో మిడ్ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 42 ఇచ్చాడు, క్లాస్ సైజ్ 10, సో 10 by 2 అంటే 5. సో 47 ఈజ్ ద అప్పర్ ఇంటర్వెల్ ఆర్ అప్పర్ లిమిట్, అండ్ లోవర్ లిమిట్ 42 minus 5, that is equal to 37. So 47, 37 are the correct answer. Next, 113. For what value of k the following pair of equations has unique solution? Unique solution అంటే ఒకటే సొల్యూషన్, ఒకటే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వడం. దట్ మీన్స్ దే ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ లో ఏంటమ్మా? a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. అంటే k/6 ఈజ్ నాట్ ఈక్వల్ టు -1/-2. అంటే ఇది 1/2 అవుతుంది, మైనస్ మైనస్ క్యాన్సిల్. సో 2 1s 2 3s. సో k నాట్ ఈక్వల్ టు 3 అయితే తప్ప they have unique solution. So k not equal to 3, that is option 3. Next, the value of log sin 0 plus log sin 1 plus log sin 2 plus and so on log sin 90. So log a plus log b plus log c ante log abc. So log of sin 0 into log abc kada sin 1 into sin 2 and so on sin 90. మీకు తెలుసు సైన్ 0 ఎంతమ్మా? 0. ఇవన్నీ ఎన్ని వాల్యూస్ అని అవ్వనండి, 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. సో టోటల్గా ఈ వాల్యూ అంతా ఏమైపోతుంది? 0. సో లాగ్ 0. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 0? ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. ఏంటమ్మా ఆన్సర్? అన్డిఫైన్డ్, ఆప్షన్ 4. కానీ ఆప్షన్లో మీకు 0 ఇచ్చాడు, దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. సో ఇట్ హ్యాస్ కీ మిస్టేక్. ఇది కీ మిస్టేక్ ఉంది. సో ఎవరైనా అన్డిఫైన్డ్ పెడితే అదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, next 115. A sphere, a cylinder and a cone are of the same radius and same height. చాలా మంచి క్వశ్చన్. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కూడా మన క్లాస్లో. ఇది స్పియర్, దీని యొక్క రేడియస్ r అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఒక సిలిండర్. స్పియర్ యొక్క హైట్ అంటే ఏం చెప్తామా? ఇట్ ఈస్ నథింగ్ బట్ డయామీటర్. సో వాట్ ఈస్ ద డయామీటర్? 2r. ఈ స్పియర్ ఎంత హైట్లో ఉందో అదే హైట్లో ఒక సిలిండర్ కూడా ఉంది. So now what is the cylinder height? It is the height of the cylinder is 2r. And what is the radius of this cylinder, which is same as sphere, that is r. And there is another 3D figure is cone, which is also having same height as cylinder and sphere. So height of the cone is 2r, and what about the radius? Same r. Okay, now you have to find out the curved surface areas of these three-dimensional figures. So చెప్పండి, కర్వ్డ్ సర్ఫేస్ ఆ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఇస్ 4πr² రేషియో కదా. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్? 2πrh. సో 2πr ఇంటూ h అంటే 2r. నెక్స్ట్, వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్? πrl. πr l ఎంతమ్మా? ఇక్కడ 2r ప్లస్ r అండర్ రూట్ 2r హోల్ స్క్వేర్ అంటే 4r² ప్లస్ r² అండర్ రూట్ అంటే ఇది ఎంత వస్తుంది? √5r. సో √5r. ఏవి క్యాన్సిల్ అవుతాయి? πr² 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 క్యాన్సిల్. సో 4:2, 2 into 2, 4:5. ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ 1. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఆర్ యూజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్? ఫ్రీక్వెన్సీ పాలిగాన్ మీకు ఎలా ఉంటుందో కూడా మనం కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. సారీ, సో ఇలా ఉంటుంది మీకు. ఓకే, ఎస్,
మీకు ఐడియా ఉంటే మనం క్లాస్లో చెప్పింది. సో ఇక్కడ ఏమంటున్నాడు, బౌండరీస్ అండ్ ఫ్రీక్వెన్సీస్ అంట. బౌండరీస్ అండ్ ఫ్రీక్వెన్సీస్ వాడాం. నెక్స్ట్ ఇంకేంటి, మిడ్ వాల్యూస్ అండ్ ఫ్రీక్వెన్సీస్. ఎస్, మిడ్ వాల్యూస్ అనేవి తీసుకుంటాం, ఫ్రీక్వెన్సీస్ అనేవి తీసుకుంటాం. కాబట్టి వీ కెన్ యూజ్ 116 ఏంటమ్మా, ఆప్షన్ 2. మిడ్ వాల్యూస్ ఆర్ ఇవి, ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవే మనకి మిడ్ వాల్యూస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ద LCM and HCF of two polynomials is 60 x to the power of 4 y to the power of 5 a to the power of 6 into b to the power of 6 and 5x square y cube respectively. So ఇది LCM, ఇది HCF. One of the two monomials is 15x power 4 y cube a power 6, then the other monomial is. So product of the two numbers is LCM into HCF, అంతేనా? సో ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది LCM అండ్ HCM. ఇప్పుడు మీరు అలా చేసుకోవచ్చు ప్రతిదీ రాసి, కానీ ఇంకోటి కూడా చేయొచ్చు. x ఈక్వల్ టు y ఈక్వల్ టు a ఈక్వల్ టు b పెట్టాం అనుకోండి, LCM ఎంత 60, HCF ఎంత 5, ఈ నెంబర్ ఎంత 15, ఇంకొక నెంబర్ కనుక్కోవాలి. సో 60 ఇంటూ 5 ఈక్వల్ టు 15 ఇంటూ మీరు కనుక్కోవాల్సిన నెంబర్ సమ్ n అనుకుందాం. సో 15 ఒకట్ల 15 నాలుగు, సో n ఎంతమ్మా 20. సో ఆప్షన్లో x y a b 1 పెడితే 20 రావాలి. ఎక్కడుంది, ఆప్షన్ 3 ఉంది, ఆప్షన్ 2 ఉంది. కాబట్టి రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ నార్మల్గా చేసుకోవడం, ఇంకేం లేదు. సో ప్రొడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF 60 x to the power of 4 y to the power of 5 a to the power of 6 b to the power of 6 into 5x square y cube is equal to 15 x power 4 y cube a power 6 into number. సో ఇక్కడ చూడండి 15 1s 15 4s, 4 into 5 20, అది సరిపోయింది. ఎక్స్ గురించి చూడండి, x పవర్ 4 క్యాన్సిల్ అయింది, ఇంకా x స్క్వేర్ ఉంది. కాబట్టి x పరంగా చూసుకుంటే x స్క్వేర్ వస్తుంది. ఇక్కడ x స్క్వేర్ ఉంది, ఇక్కడ x పవర్ 4 ఉంది. సో ఇది కాదు. సో ఓన్లీ ఆప్షన్ విచ్ సాటిస్ఫైస్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ 118. If a x cos theta plus y sin theta equal to a and x sin theta minus y cos theta equal to b, then x square plus y square. We already discussed it in important formulas in trigonometry. Directly we can write x square plus y square equal to a square plus b square. We discussed the proof also. So if anyone has doubt, you can watch that video, which is freely available in our YouTube channel. 119. Two concentric circles with radii 5 and 3 are drawn. Find the length of the chord of the larger circle which touches the smaller circle. That means tangent to the smaller circle. What is the direct formula? 2 into r2 square minus r1 square. So 2 into 5 square minus 3 square. 5 square minus 3 square under root అంటే 4. So 2 into 4, it is equal to 8. ఎక్కడుందమ్మా ఆప్షన్ 1. Next 120. Which of the following is true? We know one thing. What is that formula? Mode is equal to 3 median minus 2 mean. అంతేనా? సో ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఇది కాదు. నెక్స్ట్ మీన్ ఈక్వల్ టు అంటున్నాడు. మీన్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది, మోడ్ ప్లస్ 3 మీడియన్ మైనస్ మోడ్ బై 2 అవుతుంది. అంతేనా? సో లేదు, ఇది ఇక్కడ 2/3 వచ్చింది, ఇది కాదు. నెక్స్ట్ మీడియన్ ఈక్వల్ టు 2 మోడ్ మైనస్ 3 మీన్, ఇది కాదు. నెక్స్ట్ ఇంకా ఒక్క ఆప్షన్ 4, అది అవుతుందా లేదో చూద్దాం. మీడియన్ ఈక్వల్ టు మోడ్ ప్లస్ 2/3 మీన్ మైనస్ మోడ్ అంట. చూడండి, ఇది LCM తీసారనుకోండి, ఈ 3 ఇటు వచ్చేస్తుంది, అప్పుడు 3 మీడియన్ వస్తుంది. ఓకే, 3 మీడియన్. సో 3 మీడియన్ ఈక్వల్ టు మనకి ఏం రావాలి, మోడ్ ప్లస్ 2 మీన్, అంతేనా? సో 2 into మీన్ సరిపోయింది, 2 మీన్. 3 into మోడ్ 3 మోడ్ మైనస్ 2 మోడ్, సో ప్లస్ మోడ్ సరిపోయింది. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 101. If one root of ax square plus bx plus c equal to 0 is 5 times the other root, then 5b square. మనం ఇందాక చేసాం కదా 1/3 ఆఫ్ ది 1 రూట్ అని. ఇందాక సేమ్ అలానే ఇది చేయొచ్చు. అంటే ఒకటి ఆల్ఫా అనుకుంటే ఇంకోటి 5 ఆల్ఫా అనుకుని చేయొచ్చు. లేదు అంటే ఒక రూట్ 1 ఇంకొక రూట్ 5 అయితే అప్పుడు కూడా చేయొచ్చు. అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది, x² మైనస్ 6x ప్లస్ 5. అంతేనా? దీంతో కంపేర్ చేయండి, అప్పుడు ఏమొస్తుంది, a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు -6 అండ్ c ఈక్వల్ టు 5. సో ఆప్షన్లో ఈ వాల్యూ సాటిస్ఫై, ఎక్కడ సాటిస్ఫై అయితే అదే ఆన్సర్. వాడు ఏమన్నాడు, 5b² అంటే 5 ఇంటూ b² అంటే 36. సో 5 into 36 రావాలి. ఆప్షన్లో a into c అంటే ఎంతమ్మా, 1 into 5 5.
సో 5 ఇక్కడ ఉంది, ఖచ్చితంగా ఇంకా మిగతా ఎక్స్ట్రా నెంబర్ ఏం రావాలి, 36తో మల్టిప్లై అయ్యి ఉండాలి. ఎక్కడుంది, ఆప్షన్ 1. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీరు ఒకసారి ఆల్ఫా 5 ఆల్ఫా తీసుకొని చేయండి, అదే వస్తుందో లేదో ట్రై చేయండి. 122. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ABCD ఈజ్ ఎ రెక్టాంగిల్. రెక్టాంగిల్లో డయాగ్నల్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ ఉంటాయి అండ్ దే బైసెక్ట్ ఈచ్ అదర్. ఓకే, ద లెన్స్ ఆఫ్ 2 డయాగ్నల్స్ ఈక్వల్ టు 52. చూడండి, సమ్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ ద డయాగ్నల్స్ రెండు ఈక్వల్, రెండు కలిపితే 52 అంటే ఒక్కొక్కటి ఎంత 26. అండ్ ద డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. సో ఒక్కొక్కటి 26 అయినప్పుడు బైసెక్ట్ అవుతాయి కాబట్టి ఇది 13, ఇది 13, ఇది 13, ఇది 13, అంతేనా? ఇప్పుడు ఏమంటున్నాడు, ఈజ్ ఎ పాయింట్ ఇన్ AB సచ్ దట్ OE ఈజ్ పర్పెండిక్యులర్. OAB అనేది ఒక ఐసోస్లెస్ ట్రయాంగిల్, బికాజ్ OA అండ్ OB ఆర్ ఈక్వల్. కాబట్టి ఐసోస్లెస్ ట్రయాంగిల్లో ద పర్పెండిక్యులర్ or the altitude drawn from this vertex divides the opposite side into 2 equal parts. Okay, and find the length of the side of the rectangle if OE is 5. సో చూడండి, ఇది 5 అయినప్పుడు, ఇది 13 అయినప్పుడు BE ఎంత అవుతుందమ్మా 12. BE 12 అయినప్పుడు AE ఎంత అవుతుంది 12. సో టోటల్ సైడ్ ఎంత అవుతుంది 12 + 12 24. సో 24 is the length. ఓకే, కానీ ఇప్పుడు మనకి వాటితో పాటు బ్రెడ్త్ కూడా అడుగుతున్నాడు. బ్రెడ్త్ ఎంత అవుతుంది, O ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది డయాగ్నల్, సో ఇట్ ఈస్ 5. సో ఇది కూడా ఎంత అవుతుంది 5. సో 5 + 5 10, విచ్ ఈజ్ నథింగ్ బట్ BC. సో BC అనేది ఎంత 10. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 123. ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఆర్ 40 and 30 respectively. 2 rectangular paths each 5 meters wide runs inside the plot. One parallel to the length of the plot and the other parallel to its breadth. ఏం లేదమ్మా, ఇలా రెక్టాంగిల్ ఉంది, దీంట్లోనేమో ఇలా ఒకటి వేశాడు. ఓకే, అయితే ఈ పాత్ యొక్క ఏరియా అడుగుతున్నాడు. చాలా డైరెక్ట్ ఫామ్లో చెప్పాం, ఇలా 2 ప్లాట్స్ ఇలా క్రాస్గా ఉండేటప్పుడు ఏం చెప్పాం, ఏరియా ఈక్వల్ టు X, దట్ ఈస్ విడ్త్ ఆఫ్ ద పాత్ ఇంటూ L + B - X. అంతే, డైరెక్ట్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయండి, అంతకు మించి ఏం లేదు అక్కడ. ఓకే, సో ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది చెప్పండి, X విడ్త్ ఎంత 5, L + B 40 + 30 70 - 5 అంటే 65 × 5, 5 × 5 25, 5 × 30 325. ఎక్కడుంది, ఆప్షన్ 1. దట్స్ ఇట్. 124. If X is equal to -1 whole to the power of 1 plus -1 whole to the power of 2 plus and so on -1 whole to the power of 2025. -1 whole to the power of odd power is -1. -1 whole to the power of even one is +1. అంతేనా? సో కాబట్టి ఎవ్రీ 2 టైమ్స్ కలిపితే ఏమైపోతాయి, 0 అయిపోతాయి. అట్లా మనకి అప్ టు 2 నెంబర్స్ వరకు 0 అయిపోతే ఇక్కడ ఏంటిది 2025. సో 2024 దగ్గర వరకు అంటే -1 whole to the power of 2024 వరకు అన్ని 2 ఐటమ్స్ కలిసిపోయి 0లు అయిపోతాయి. లాస్ట్ నెంబర్ -1 2025 మాత్రం అలా ఉండిపోతాయి. అంతేనా కదా? ఎస్. సో ఇవన్నీ 0 అయిపోతాయి. -1 whole to the power of 2025, సిన్స్ 2025 is odd నెంబర్, సో దీని వాల్యూ ఎంత అవుతుంది, -1. నౌ కమింగ్ టు ద y వాల్యూ. చూడండి, y ఏమవుతుంది, -1 whole to the power of 1. ఓకే, -1. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఏమో మైనస్ ఉంది, సో -1 whole to the power of ఈవెన్ నెంబర్ ఈజ్ -1. కానీ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అది ఏమైపోతుంది, +1 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ -1, మళ్ళీ ఇక్కడ సారీ ప్లస్ కాదు, ఇక్కడ తప్పు అయిపోయింది, ఒక్క నిమిషం. -1 whole square is ప్లస్, కానీ ముందు మైనస్ ఉండడం వల్ల మళ్ళీ -1. -1 whole cube is మైనస్, ముందు ప్లస్ ఉండడం వల్ల సేమ్ మైనస్. -1 whole to the power of 4 is ప్లస్, కానీ ముందు ఉండడం వల్ల మైనస్ ఉండడం వల్ల మళ్ళీ మైనస్. అట్లా అన్ని -1లే వస్తాయి మొత్తం. సో ఎన్ని -1లు వస్తాయి, 2025 -1లు వస్తాయి. సో అన్నీ కలిపితే ఎంత వస్తుంది మనకి, -2025. సో ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, x - y. x ఏమో -1 -2025, దట్ ఈస్ +2025. సో 2025 - 1 అంటే 2024. ఎక్కడుంది, ఆప్షన్ 2. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 125. ద న్యూమరేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ 4 less than its denominator. అంటే డినామినేటర్ నుంచి న్యూమరేటర్ తీస్తే 4 రావాలి. ఎక్కడుంది, 7లో 3 తీస్తే 4 సరిపోయింది, 8లో 4 తీస్తే 4 సరిపోయింది, 8లో 3 తీస్తే 5 ఇది కాదు, 7లో 2 తీస్తే 5 ఈ 2 కాదు.
ఈ రెండిట్లోనే చూడాలి. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద న్యూమరేటర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 2. సో చూద్దాం దీనికి 3 - 2 1 and the denominator is increased by 1, 7 + 1 8, then the denominator is 8 times the numerator. సరిపోయిందా? 1కి 8 టైమ్స్ చేస్తే 8 వచ్చిందా? సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మాత్రమే సాటిస్ఫై అయింది రెండు కండిషన్స్. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఓకే, అంతేగాని x/y అవి చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు అంటే ఇప్పుడు అన్ని ఆప్షన్స్లో కూడా డిఫరెన్స్ అనేది 4 ఉంది, ప్రతి దాంట్లో కూడా సెకండ్ కేస్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి అన్నప్పుడు అది బెటర్. ఓకే, 126. ద టాప్స్ ఆఫ్ 2 poles ఆఫ్ హైట్ 20 and 14, ఇది 20 meters, ఇది 14 meters, ఆర్ కనెక్టెడ్ బై ఎ వైర్. ఒక వైర్తో కనెక్ట్ చేశారు. ఓకే, if wire makes an angle of 30 degrees with the horizontal, so this is the horizontal, it is 30. Okay, then what is the length of the wire? Simple, ఇది 14 కాబట్టి ఇది 14, so total 20 కాబట్టి ఇది 6. ఓకే, సో 30 tan 30 అంటే ఎంతమ్మా 1/√3 అంతేనా? సో ఇది 1, ఇది √3 అయినప్పుడు ఇది 2. సో ఇప్పుడు వైర్ లెంత్ అడుగుతున్నాడు, ఇది వైర్. ఓకే, ఈ వైర్ లెంత్ కావాలి. 1 part 6 అయినప్పుడు 2 parts ఎంత అవుతుంది? 12 meters. ఎక్కడుందమ్మా? ఆప్షన్ 4. 127. మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. ప్రాబ్లం విన్నామా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళాం అంతే. ఓకే, ఆ ప్రాబ్లంలో ఏదైనా నాలెడ్జ్ ఉంటే తెలుసుకోండి, అంతకుమించి ఎక్కువ డిస్కషన్స్ పెట్టుకోకూడదు. ద బైసెక్టర్స్ ఆఫ్ 2 adjacent angles in a parallelogram meet at point P inside the parallelogram. The angle made by these bisectors, ఇది ఆల్రెడీ మనం parallelogramలో చేసాము, చాలా ఈజీనే. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది మనకి parallelogram అనుకుందాం. ఓకే, adjacent angles, ఇది ఒక బైసెక్టర్ అంటే ఇది ఆల్ఫా అనుకుంటే ఇది ఆల్ఫా, ఇక్కడ ఒక బైసెక్టర్ ఇది బీటా అంటే ఇది బీటా. ఓకే, అయితే ఈ రెండు మీట్ అయ్యాయి పాయింట్ P దగ్గర. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు, అంతే సింపుల్. సో చెప్పండి, ఈ టోటల్ యాంగిల్ ఎంత? 2 ఆల్ఫా, ఈ టోటల్ యాంగిల్ ఎంత? 2 బీటా. సో ఎడ్జసెంట్ యాంగిల్స్ 2 ఆల్ఫా + 2 బీటా ఎంతమ్మా? 180. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుంది? 2తో క్యాన్సిల్ అయితే 90. ఆల్ఫా ప్లస్ బీటా 90 అయినప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? రిమైనింగ్ యాంగిల్ 90. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 2. నెక్స్ట్, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ మోడల్, ఇవి ఆల్రెడీ మీరు చేసే ఉంటారు. The histogram shows the frequency distribution of heights of students in a class. Read the graph and select the answer. The percentage of students in the lowest height group. Lowest height group ఎక్కడున్నారు? ఎక్కడున్నారు. ఓకే, సారీ ఎక్కడున్నారు కదా, ఈ 125 to 30 పర్సెంటేజ్ కాదు. సో ఫస్ట్ అందరూ ఎంతమంది ఉన్నారో చూద్దాం. 125 to 130 6, 130 to 135 వీళ్ళు 10, వీళ్ళేమో 14, వీళ్ళేమో 18, వీళ్ళు 20, మళ్ళీ వీళ్ళు 18, వీళ్ళేమో 14, అంతేనా? ఓకే, అన్నీ కలిపేయండి. 14 6 20 30 50 18 36 86 14 90 100. సో మొత్తం 100 మంది ఉన్నారు. ఆ 100 మందిలో తక్కువ హైట్ ఎంతమంది ఉన్నారు? 6. సో పర్సెంటేజ్ కావాలి, 6/100 × 100. సో ఎంతమ్మా? 6%. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 129. మీకు కొంచెం పైకి చూపిస్తే లెట్స్ సీ, ఇప్పుడు కనిపిస్తుంది అది. ఎస్, కన్సిడర్ ద వాల్యూమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. క్యూబాయిడ్ ఆఫ్ లెంత్ 5, బ్రెడ్త్ 3 అండ్ హైట్ 4 అంటే LBH వాల్యూమ్ ఏమవుతుంది? 5 × 15 60. సో ఏ వాల్యూ 60. బి, ఏ క్యూబ్ ఆఫ్ ఈచ్ సైడ్ 4 అయినప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఏమవుతుంది? ఏ క్యూబ్ అంటే 4 cube 64. సిలిండర్ ఆఫ్ రేడియస్ 3 అండ్ హైట్ 3. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్? ఇట్ ఈస్ ఈక్వల్ టు πr²h. పై అంటే 22/7. సో 3.14 అంటే 3.1 వేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకేంటి? r²h 3² × 3 అంటే 27. సో 27 3 అంటే 81 వస్తుంది. ఓకే, ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ 3. స్పియర్ అంటే 4/3 πr³. సో 4/3 π అంటే 3.1 × r³. సో 3 × 3 × 3 27. సో 3.1 3తో క్యాన్సిల్ అయింది అనుకుందాం. సో 27 × 4 అంటే 108, అంతేనా? సో ఏది ఎక్కువ? ఇప్పుడు ఏమన్నాడు? వాల్యూమ్స్ ఆఫ్ దీస్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్. అన్నిటికన్నా పెద్దది ఏంటమ్మా? డి, దాని తర్వాత సి, దాని తర్వాత బి, దాని తర్వాత ఏ. సో DCBA ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీకు ఇక్కడ ఇది కనిపించకపోతే ఇది ఉంది.
ఇది ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1 by log x y to the base x plus 1 by log x y to the base y. చాలా సింపుల్. ఓకే, ఇక్కడ కూడా మనం ఏంటంటే ఒకటే x ఈక్వల్ టు y ఈక్వల్ టు 10 పెట్టుకోవచ్చు, అప్పుడు కూడా మీకు వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే మనకి బేస్ 10 ఈజీ కదా, అలా చేయాలన్నా కూడా చేయొచ్చు. ఓకే, లేదు అంటే చాలా సింపుల్, log a to the base b is equal to 1 by log b to the base a. అంతేనా? ఇక్కడ ఏదైతే ఉందో అది ఇన్వర్స్ రాసినప్పుడు ఇది ఈ ప్లేస్కి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు 1 by log xy to the base x నేను ఎలా రాయొచ్చు? ఇప్పుడు I can write this as 1 by ఉంది కాబట్టి I can write this as log x to the base xy. అలానే దీన్నే రాయొచ్చు log y to the base xy. సో రెండింటికి బేస్ ఏమైపోయిందా? నౌ log a plus log b అంటే log ab. సో log xy to the base xy. సో log a to the base a అంటే 1. క్లియర్? సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా? 130th ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్. If 64 to the power of x is equal to 1 by 256 whole to the power of y is equal to 2 root 2, then 3x plus 4y equal to. సో చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు? 4 క్యూబ్ అంతేనా? 4 power 3x is equal to 256 అంటే 4 16 64 అంటే 4 power 4 ఇది. సో కింద ఉంది కాబట్టి 4 power minus 4y is equal to 2 root 2 అంటే 2 power 3/2. సో దీన్ని 2తో మార్చొచ్చు, లేదు అంటే ఓన్లీ ఇక్కడ xలు yలు చూడండి 3x ఈక్వల్ టు మైనస్ 4y. ఎందుకు? బేస్ ఈక్వల్ కాబట్టి. 3x ఈక్వల్ టు మైనస్ 4y అంటే సో ఈ మైనస్ ఇటు వస్తే 3x ప్లస్ 4y ఏమవుతుంది? 0. సో వాడు అదే అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏంటి? 1. ఓకే, నెక్స్ట్ 132 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్, కానీ అసలు బేసిక్గా ఎప్పుడు ఇంతవరకు లేదు, ఫారెస్ట్ ఎగ్జామ్స్లో ఇవ్వలేదు. ఇది చాలా రేర్. ఎక్కువగా మనకి ఇవి జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్స్, తర్వాత ఈ ఏఈ ఎగ్జామ్స్, వీటిలో అడిగే క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, ద రీడింగ్స్ ఆఫ్ ద ఫీల్డ్ బుక్ ఆర్ గివెన్ బిలో ఇన్ మీటర్స్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్? సో ఇక్కడ ఏంటంటే ఈ ఫీల్డ్ అంటే ఇప్పుడు మీరు ఫీల్డ్కి వెళ్తే ఆ ఏరియా రాసుకోవడానికి, ఇప్పుడు మనకి మ్యాథ్స్ వీటిలో చేసేటప్పుడు ఇప్పుడు కూడా రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంటుంది, లేదంటే ట్రయాంగులర్ ఫీల్డ్ ఉంటుంది, లేకపోతే స్క్వేర్ ఫీల్డ్ ఉంటుంది, పాలిగాన్లో పెంటగాన్ ఫీల్డ్ ఉంటుంది. కానీ దాంట్లో అంత ఈజీగా ఈక్వల్ సైడ్స్ లాగా ఉంటే చేసేస్తాం. మరి అలా ఉండదు కదా మనం బయటికి వెళ్ళినప్పుడు పొలంలోని. సో అలాంటప్పుడు ఆ ఏరియా ఎలా కనుక్కోవాలి? సో ఇది బేసిక్గా కొంచెం ఇంజనీరింగ్కి సంబంధించిన రిలేటెడ్ మోడల్. దీన్ని కోఆర్డినేట్ జియోమెట్రీ యూజ్ చేస్తారు కొంతమంది, లేదంటే డైరెక్ట్గా మనం ఇక్కడ ట్రిపిజాయిడల్ రూల్ యూజ్ చేస్తాం. ఓకే, ఐ విల్ టెల్ యూ విత్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్, బట్ I think this is the only problem in out of all the 450 questions. This is the only problem you cannot solve in the main exam if you don't know the concept or the formula for this question. ఇది ఒక్కటి తప్ప మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చేయొచ్చు. ఓకే, సో ఐ టెల్ యూ. సో దీనికి వాడు ఇచ్చిన వాల్యూస్కి ఎట్లా ఫీల్డ్ అక్కడ మీకు కనిపిస్తుంది అంటే ఈ విధంగా మీకు కనిపిస్తుంది అనమాట బేసిక్గా. సో ఇది మీకు కోఆర్డినేట్ జియోమెట్రీకి రిలేటెడ్గా వేయాలంటే ఈ విధంగా వస్తుంది డయాగ్రామ్, లేదు నార్మల్గా ఫీల్డ్ అక్కడ వాడు ఇచ్చిన ఆఫ్ సెట్స్కి దానికి సంబంధించి అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆఫ్ సెట్స్ అంటే ఏంటి? ఓకే, ఇవన్నీ కూడా మీకు దేంట్లోని ఈ దాన్ని ఏమంటారు ఈ చైన్ సర్వేయింగ్ వాటిలో మీరు నేర్చుకుంటారు. బట్ ఇప్పుడు అదంతా మనం చెప్పుకుంటే చాలా టైం అయిపోతుంది. ఓకే, ఇది ఇక్కడ మనకి పాయింట్స్ ఏంటంటే ఏ నుంచి స్టార్ట్ అవుతున్నది ఎఫ్ వరకు ఎండ్ అవుతుంది. ఓకే, ద వాల్యూస్ ఆర్ ఏ దగ్గర 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎఫ్ అనేది 125 దగ్గర ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ 20 దగ్గర బి ఉంది, ఓకే 40 దగ్గర సి ఉంది, 65 దగ్గర డి, ఈ దగ్గర 120 దగ్గర ఈ, ఎఫ్ ఏమో 125. ఇవి ఉన్నాయి చూసారా, ఇవి రైట్ సైడ్ ఉన్నాయి, ఇవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. అన్నీ ఒకే వైపు ఉంటే ఒకటి. సో లెఫ్ట్ సైడ్ ఉన్నవి ఇవి ఆఫ్ సెట్స్ అంటాం అనమాట ఇవి. ఓకే, రైట్ సైడ్ ఉంటే రైట్ ఆఫ్ సెట్స్ అంటాం. సో ఇప్పుడు మనకి రెండు డిఫరెంట్ సైడ్స్లో ఉన్న ఆఫ్ సెట్స్ ఉన్నాయి కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఆఫ్ సెట్స్ నుంచి మనకు ఒక ఏరియా వస్తుంది, రైట్ సైడ్ నుంచి ఒక ఏరియా వస్తుంది. సో లెఫ్ట్ రైట్ రెండు కలిపితే మనకి టోటల్ ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ అనేది వస్తుంది.
ఓకే, సో ఐ వాంట్ టు రైట్ దిస్. ఒక్క నిమిషం మీరు ఆగితే మీకు నేను క్లియర్గా చెప్తాను ఇది ఎలా చేస్తాను. వెయిట్. సో ఫస్ట్ ఇక్కడ ఈ ఫీల్డ్ దగ్గర నుంచి మీరు చూసుకోండి, ఏ నుంచి ఎఫ్ వరకు ఉన్నాయి. ఓకేనా, పాయింట్స్ ఏంటి బాగా గుర్తుపెట్టుకుందో అక్కడ రాద్దాం. ఓకే, ఐ విల్ రైట్ ఇన్ ద నెక్స్ట్ పేజ్. ఏ నుంచి ఎఫ్ వరకు వెళ్తుంది. ఏ ఎంతమ్మా? 0. ఓకే, నెక్స్ట్ బి, సి, డి, ఈ. ఓకే, ఇది బి ఎంత? ఆఫ్సెట్ 30. నెక్స్ట్ డి ఎంత? ఆఫ్సెట్ 20. నెక్స్ట్ సి, ఈ, ఇది గుర్తులేదు, ఇది ఒకసారి చూద్దాం. 60, 30. ఓకే, ఇది 60 ఆఫ్సెట్, ఇది 30 ఆఫ్సెట్. ఏ దగ్గర నుంచి ఇక్కడ వాల్యూస్ చూడండి. ఏ ఏమో 0, బి దగ్గర ఏమో 20, సి దగ్గర 40. ఇక్కడ వరకు గుర్తుంది. నెక్స్ట్ 65, 110. డి ఏమో 65, ఈ ఏమో 110, ఇదేమో 125 ఎఫ్ వాల్యూ. ఓకే, ఏ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ మనకి ట్రెపిజాయిడల్ రూల్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ ద ట్రెపిజాయిడల్ రూల్? ఏరియా ఆఫ్ ద రీజియన్ యూజింగ్ ట్రెపిజాయిడల్ రూల్, ఏ ఈక్వల్ టు డిస్టెన్స్ బై 2 or half of the distance plus offset at one point plus offset at second point. ఓకే, సో ఇక్కడ మనం లెఫ్ట్ రైట్, ఫస్ట్ ఇది లెఫ్ట్ సైడ్ అనుకుందాం, ఇది రైట్ సైడ్ అనుకుందాం. సో లెఫ్ట్ సైడ్ గురించి మాట్లాడేటప్పుడు ఏంటి? ఏ నుంచి సి, సి నుంచి ఈ, ఈ నుంచి ఎఫ్. ఓకే, అట్లా మనకి 3 ఉంది. ఓకే, సి దగ్గర ఆఫ్సెట్ 60. ఓకే, అండ్ ద పాయింట్ ఈజ్ 40. ఈ దగ్గర ఆఫ్సెట్ 30, ద పాయింట్ ఈజ్ 110. ఓకే, ఏ దగ్గర స్టార్ట్ అయింది, ఎఫ్ దగ్గర ఎండ్ అయింది కాబట్టి ఆఫ్సెట్స్ ఎంత? 0. ఏ దగ్గర? ఎఫ్ దగ్గర 0. అండ్ ద డిస్టెన్సెస్ చూసుకుంటే డిస్టెన్సెస్ ఏ దగ్గర 0, ఎఫ్ దగ్గర 125. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికీ? ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఏ నుంచి సికి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ దేని గురించి మాట్లాడాలి? సి నుంచి ఈకి మాట్లాడాలి. నెక్స్ట్ ఈ నుంచి ఎఫ్కి మాట్లాడాలి. ఏ నుంచి సికి చూసుకోండి, సేమ్ అప్లై ద ఫార్ములా ఆఫ్ ట్రెపిజాయిడల్ రూల్. డిస్టెన్స్ ఏ అనేది 0 దగ్గర స్టార్ట్ అయింది, సి అనేది 40. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ 0 to 40? 40, అంతేనా? సో 40/2. ఆఫ్సెట్, ఆఫ్సెట్ ఎట్ ఏ ఈజ్ 0 అండ్ ఆఫ్సెట్ ఎట్ సి ఈజ్ 60, అంతేనా? సో 2 1s 2 20s, 20 into 60 అంటే 1200. సి నుంచి సి దగ్గర వాల్యూ ఎంత? 40. ఈ దగ్గర వాల్యూ ఎంత? 110. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్? 40 and 120 110 డిఫరెన్స్ ఎంత? 70. సో 70/2. ఓకే, నెక్స్ట్ వాట్ అబౌట్ ఆఫ్సెట్ ఎట్ సి? 60 అండ్ ఆఫ్సెట్ ఎట్ ఈ 30. సో 60 + 30, 90. ఓకే, so 2 1s 2 35s, 90 into 35, that is how much? It is equal to 3150, అంతేనా? ఓకే, నెక్స్ట్ ఈ టు ఎఫ్. ఈ ఎంత? 110, ఎఫ్ ఎంత? 125. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఆర్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్? 15/2. ఆఫ్సెట్స్, ఈ దగ్గర ఆఫ్సెట్ ఎంత? 30. ఎఫ్ దగ్గర ఎండ్ అయిపోతుంది కాబట్టి ఆఫ్సెట్ ఎంత? 0. ఓకే, 2 1s 2 15s, 15 into 15 225. సో దిస్ ఈస్ ద టోటల్ ఏరియా అట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకే, లెఫ్ట్ సైడ్ అనమాట, లెఫ్ట్ ఆఫ్సెట్స్. సో ఇది ఎంత వస్తుంది? 5 + 2 7, 2 + 2 + 1 5 4. సో 4575 ఈజ్ ద లెఫ్ట్ ఏరియా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రైట్ గురించి మాట్లాడదాం. రైట్ ఏంటి? ఏ నుంచి బి, బి నుంచి డి, డి నుంచి ఎఫ్. ఓకే, సేమ్ ఏ టు బి, బి టు డి, డి టు ఎఫ్. ఓకే, సేమ్ అప్లై ద ట్రెపిజాయిడల్ రూల్. ఏ నుంచి బి, ఏ 0 దగ్గర అండ్ బి అనేది 20 దగ్గర. సో డిఫరెన్స్ ఆ డిస్టెన్స్ ఎంత? 0 to 20 20. ఓకే, /2. ఆఫ్సెట్స్, ఆఫ్సెట్ అట్ ఏ 0, ఆఫ్సెట్ అట్ బి 30. సో 0 + 30, 2 1s 2 10s, 10 into 30 300. నెక్స్ట్ బి టు డి, బి ఎంత? 20, డి ఎంత? 65. సో 65 - 20, ద డిస్టెన్స్ ఈజ్ 45/2. ఆఫ్సెట్స్, బి దగ్గర ఆఫ్సెట్ 30, డి దగ్గర ఆఫ్సెట్ 20. సో 30 + 20. సో 2 1s 30 + 20 అంటే 50. సో 25 into 45,
125, 24 100 అంటే ఎంత ఇది 1125. నెక్స్ట్ D టు F, D నుంచి D ఎంత 65, F ఏమో 125, డిస్టెన్స్ ఎంత 60/2 అండ్ ఆఫ్ సెట్స్ D దగ్గర 20, 0 F దగ్గర ఎండ్ అయిపోతుంది కాబట్టి ఆఫ్ సెట్ 0. సో 2 1s 2 10s 600. ఇదంతా కలపండి 600 300 900 ప్లస్ 1100 2000 ప్లస్ 25 2025. సో ద నౌ టోటల్ ఏరియా ఈజ్ 4575 ప్లస్ 2025. రెండు యాడ్ చేయండి 4575 ప్లస్ 2025 ఎంత వస్తుంది ఇక్కడ 45 6500 6600. ఎస్, సో 6600 టోటల్గా. సో ఎక్కడుందమ్మా ఆప్షన్ ఏముందా? ఎస్, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు సాల్వ్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఇది చైన్ సర్వేయింగ్ మోడల్ అనమాట. నార్మల్గా అయితే మన ఏపీపీఎస్సీ కానీ చాలా తక్కువ, రేర్, అన్లెస్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ వాటిల్లో ఎక్కువ అడుగుతాడు. ఈవెన్ ఎస్ఎస్సి జేఈఈ ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు. బట్ ఈసారి మీ అన్లక్ అనుకోవచ్చు, ఈ ఎగ్జామ్లో అడిగాడు. ఓకే, నెక్స్ట్ 133. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్. 133 చూడండి. సో ద గ్రాఫ్ షోస్ 1 minute. The graph shows the profit earned by a general store on different items. Observe the graph and select the correct answer. సో లగ్జరీ ఐటమ్స్, ఫర్నిచర్, గ్రోసరీస్ అన్నీ కూడా ఎలా ఇచ్చాడు? వ్యాల్యూలో ఇచ్చాడు. ఓకే, లగ్జరీ ఐటమ్స్ మీద 80,000. ఓకే, ఫర్నిచర్ 20కి 30కి మధ్యలో ఉంది 25, గ్రోసరీస్ 50, ఇది 60, యుటెన్సిల్స్ 20. ఇక్కడ ఏమంటున్నాడు? ద డిఫరెన్స్ ఆఫ్ 10,000 ప్రాఫిట్ వాజ్ బిట్వీన్, ఎక్కడమ్మా 10 ఉంది డిఫరెన్స్? 50కి 60కి డిఫరెన్స్ 10 ఏనా? సో గ్రాసరీస్కి గార్మెంట్స్కి మధ్యన. సో ఎక్కడుంది? ఆప్షన్ 4. దట్స్ ఇట్. 134. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో వాట్ ఈస్ ద టోటల్ యాంగిల్? దిస్ ఈస్ ద టోటల్ సెంట్రల్ యాంగిల్. ఇట్ ఈస్ 360 degrees. అన్నీ కలిపేయండి. 3 + 2 5 + 1 + 2 8. సో 8x is equal to 360 degrees. అంతేనా? సో x ఈక్వల్ టు ఏమవుతుంది? 45 degrees. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 135 చూడండి. ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఆఫ్ వైల్ ఇట్స్ బ్రెడ్త్ ఈజ్ ట్రిపుల్డ్. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద ఏరియా? సో లెంత్, బ్రెడ్త్, ఏరియా గురించి మాట్లాడదాం. ఇనీషియల్గా లెంత్ ఏమైందంట? ఆఫ్ అయిందంట. అంటే ఇనీషియల్గా 2 ఉంటే ఇప్పుడు 1 అయిపోయింది. ఓకే, బ్రెడ్త్ ఏమైంది? ట్రిపుల్ అయింది. ఇనీషియల్గా 1 యూనిట్ ఉంటే ఇప్పుడు 3 యూనిట్స్ అయింది. ఓకే, ఇది ఫైనల్ వాల్యూమ్. సో ఫైనల్ ఏరియా. ఇప్పుడు నాకు ఇనీషియల్ ఏరియా ఎంత వస్తుంది చెప్పండి? L × B 2 × 1. ఇనీషియల్గా 2 ఉండేది, ఇప్పుడు 1 × 3 3 అయింది. ఎంత పెరిగింది? 1 పెరిగింది. ఎంత మీద పెరిగింది? 2 మీద పెరిగింది. ఇంటూ 100. 1/2 × 100 అంటే 50%. ప్లస్ ఉంది కాబట్టి పాజిటివ్, పెరిగింది. 50% ఇంక్రీజ్. ఓకే, నెక్స్ట్ 136. మీన్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ ఈస్ 12.5. బై మిస్టేక్ 1 అబ్జర్వేషన్ రిజిస్టర్డ్ యాజ్ -15 ఇన్స్టెడ్ ఆఫ్ 15. అంటే 15 బదులు -15 పెట్టేశాడు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 అబ్జర్వేషన్స్? 50 - -15 అంతేనా? 30. సో టోటల్గా 30 అనేది మనకి చేంజ్ కనిపిస్తుంది. ఓకే, ఇనీషియల్గా ఉన్న మీన్ ఎంత? 12.5. ఇప్పుడు ఎంత చేంజ్ వస్తుంది మనకి? ఎక్స్ట్రా 30 చేంజ్ వస్తుంది. కానీ ఎన్ని అబ్జర్వేషన్స్ మీద? 20 అబ్జర్వేషన్స్. సో డివైడ్ బై 20. సో 0 0 క్యాన్సిల్. 3/2 అంటే ఎంతమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 1.5. సో 12.5 + 1.5 అంటే 14. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 137. If loss is 1/3 of selling price, then the loss percentage. సో చూడండి, సెల్లింగ్ ప్రైస్, లాస్, కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్లోని 1/3 అంటే సెల్లింగ్ ప్రైస్ కనుక నేను 3 రూపీస్ అనుకుంటే లాస్ ఎంత? 1 రూపీ. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 3 + 1 4 రూపీస్ అవుతుంది. ఇప్పుడు లాస్ పర్సెంటేజ్ ఎంత లాస్ వచ్చింది? 1 రూపీ వచ్చింది. ఎంత మీద? కాస్ట్ ప్రైస్ 4 మీద. సో ఇంటూ 100 to get loss percentage. So 25% is the loss. Next, A, B are 2 non-empty sets, then A minus of A minus B. Venn diagram వేసుకుందాం, చాలా ఈజీ మీకు. ఇది A అనుకుందాం, ఇది B అనుకుందాం. ఓకే, ఇది A, ఇది B. A minus B. A minus B అంటే ఏంటమ్మా? దిస్ ఈజ్ A minus B.
ఏలోని బి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తే ఏ మైనస్ బి వచ్చిందా. ఇప్పుడు ఏలోని ఏ మైనస్ బి, ఏ అంటే ఏంటి, ఈ మొత్తం సెట్, దీంట్లోంచి నేను ఇప్పుడు ఏం తీసేయాలి, ఏ మైనస్ బి తీసేయాలి. అప్పుడు నాకు మిగిలింది ఏముంటుందమ్మా, ఇది ఉంటుంది, అంతేనా. ఇది దేని రిప్రజెంట్ చేస్తుంది, మనకి ఏ ఇంటర్సెక్షన్ బిని రిప్రజెంట్ చేస్తుంది. సో త్రూ వెన్ డయాగ్రామ్ యూ కెన్ ఈజీలీ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, నెక్స్ట్ 139. DEF are the midpoints of sides BC, CA, AB respectively of triangle ABC. Then the ratio of triangles DEF, that is the smaller triangle, and ABC. సో ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏం చెప్పాం, ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్లోని మిడ్ పాయింట్స్ కనుక జాయిన్ చేస్తే వచ్చే ట్రయాంగిల్ ఏరియా అనేది 1/4 ఆఫ్ ది గివెన్ ట్రయాంగిల్ ఉంటుంది. అంటే చిన్న ట్రయాంగిల్ 1 పార్ట్ ఉంటే పెద్ద ట్రయాంగిల్ 4 పార్ట్స్ ఉంటుంది. సో 1:4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాడు ఏబిసి టు డిఈఎఫ్ అడుగుతున్నాడా, డిఈఎఫ్ టు ఏబిసి అడుగుతున్నాడా చూసుకోవాలి. నెక్స్ట్ 140. In an observation x1, x2, 2x1 are the observation and x1 is less than, x2 is less than 2x1. If their mean and median are equal to 6. మీడియన్ x2 అనేది 6 ఉండాలి. ఆప్షన్లో మీడియన్ 6 ఉండాలి, అన్నిట్లోని ఉంది. ఓకే, ఫైండ్ ద అబ్జర్వేషన్స్. ఫస్ట్ అబ్జర్వేషన్కి డబుల్ థర్డ్ అబ్జర్వేషన్ అయి ఉండాలి. ఎక్కడుంది ఫస్ట్ అబ్జర్వేషన్కి డబుల్ థర్డ్ అబ్జర్వేషన్, ఆప్షన్ 2 అదొక్కటే ఉంది. సో అదే ఆన్సర్, అయిపోయింది. 141. If 7 men or 10 women can earn 1400 per day. అంటే 7 మంది మనుషులు చేసేది 10 మంది విమెన్ చేస్తున్నారు. అండ్ అలా చేయడం వల్ల ఆ 7 మంది మగవాళ్ళు కానీ లేదా 10 మంది ఆడవాళ్ళు కానీ 1400 రూపీస్ డేకి తీసుకుంటున్నారు. అంతేగాని ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆడవాళ్ళు 1400 కాదు అక్కడ. ఓకే, అయితే 14 men and 8 women can earn per day how much? సో 7 men ఈక్వల్ టు 10 women కాబట్టి 14 men ఎంత అవుతారు, 20 women. సో 20 + 8, సో టోటల్గా 28 women ఎంత తీసుకుంటున్నారు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి నేను విమెన్ గురించి మాట్లాడితే 10 women ఎంత తీసుకుంటున్నారు, 1400. మరి 1 women ఎంత తీసుకుంటారు, 140. మరి 28 women ఎంత తీసుకుంటారు, 28 × 140 రూపీస్. చెప్పండి ఇది ఎంత వస్తుంది, లాస్ట్ డిజిట్ 0, 4 × 32, 10th డిజిట్ 2. ఎక్కడుందమ్మా, ఓన్లీ ఆప్షన్ 3. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, 3920. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 2-digit నెంబర్ ఈస్ 9. ఓకే, అన్నీ అలానే ఉన్నాయా. ఓకే, ద నెంబర్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ అంటే నెంబర్ XY అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంటర్చేంజ్ చేస్తే వస్తుంది YX వస్తుంది నెంబర్. ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ ఈజ్ 18 more than twice the original. అంటే ఈ YX వల్ల వచ్చే నెంబర్ ఎలా ఉంటుందంటే 18 ఎక్కువ ఉంటుంది. ఎంతకన్నా 2 times ఆఫ్ XY నెంబర్ కన్నా. అయితే ఒరిజినల్ నెంబర్ ఎంత అని అడుగుతారు. సో త్రూ ఆప్షన్స్ నుంచి వెళ్ళొచ్చు. ఫస్ట్ థింగ్, లేదు అంటే YX అంటే నెంబర్ ఏమవుతుంది, 10y + x, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 18 + 2xy అంటే XY అంటే నెంబర్గా ఎలా రాయొచ్చు, 10x + y. సో చూడండి 10y ఇక్కడ 2y. ఓకే, సో ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చాడు, x + y ఇచ్చాడు. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 అంటే x + y 9. సో ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, 10y - 2y అంటే 8y, x - 20x అంటే -19x ఈజ్ ఈక్వల్ టు 18. అంతేనా. సో ఇప్పుడు నేను దీన్ని 8తో మల్టిప్లై చేశాను అనుకోండి, 8x + 8y ఎంత అవుతుంది, 72. సో ఈ రెండు ఈక్వేషన్స్ని మనం ఏం చేద్దాం, యాడ్ చేద్దామా, మైనస్ చేద్దాం. మైనస్ చేసాం అనుకోండి, 8y క్యాన్సిల్ అవుతుంది. 8x + 19x అంటే 27x, 27x ఈజ్ ఈక్వల్ టు 72 - 18 అంటే 54. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x, 2. సో x 2 అయితే y ఎంత అవుతుంది, 7. సో వాట్ ఈస్ ద నెంబర్, 27. అంతేగాని 72 కాదు. ఓకే, నెక్స్ట్ లేదంటే ఆప్షన్స్ నుంచి వెళ్ళచ్చు. The locus of all points which are equidistant from a given point in the same plane. ఏంటది, ఒక సింగిల్ పాయింట్, ఒక పాయింట్ నుంచి ఈక్వి డిస్టెన్స్ ఉండాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది, ద లోకస్ ఆఫ్ ఆల్ ద పాయింట్స్ ఇట్ ఈస్ సర్కిల్. సర్కిల్ యొక్క డెఫినేషన్ అది. ఓకే, గివెన్ పాయింట్ సెంటర్ అంటాము, ద ఈక్వి డిస్టెన్స్ ఏమంటాం, రేడియస్ అంటాం. ఓకే, 144. The volume of the largest right circular cone that can be cut out of a cube of edge 7 centimeters. ఇలాంటివన్నీ మనం మెన్సురేషన్లో చెప్పుకున్నాం. మీరు క్లాసెస్ వింటే ఇవి చాలా సింపుల్గా చేయొచ్చు. ఒక క్యూబ్లో గనక నేను హైయెస్ట్
పాజిబుల్ వాల్యూమ్ ఉన్న కోన్ తీసేయాలి అంటే, నేను అలా కోన్ కనుక నేను తీయాలి అంటే ఆ కోన్ యొక్క హైట్ ఎంత అవుతుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎడ్జ్ లెంత్ ఆఫ్ ద క్యూబ్. అండ్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద కోన్? ఇట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది, ఈ డయామీటర్ ఆఫ్ ద కోన్ ఏ అవ్వాలి, లేకపోతే రేడియస్ అనేది a/2. ఓకే, నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూమ్ ఆఫ్ దిస్ కోన్. సో వాల్యూమ్ ఆఫ్ ద కోన్ 1/3 pi 22/7 r². వాట్ ఈస్ ద రేడియస్? a/2, a 7 ఇచ్చాడు, సో 7/2 into 7/2. హైట్ ఈస్ నథింగ్ బట్ ఎడ్జ్ లెంత్, దట్ ఈస్ 7. చెప్పండి ఇప్పుడు ఎంత వస్తుంది? 7 7 క్యాన్సిల్, 2 1s 2 11s. సో 11 into 7 into 7 అంటే 49. 49 into 11 అంటే ఎంత? 539/3 into 2 6. చేయండి, 6 8s 48, 6 9s ఇంకెంత ఉంటుంది? 6 8s దగ్గరలో, అంటే 89.8. ఆప్షన్ 1. 145. ABC are 3 variables each having 7 values as given. అలా అన్గ్రూప్డ్ డేటా ఇచ్చాడు, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పాడు. మీన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ సి, మీన్ ఆఫ్ సి ఈక్వల్ టు మీడియన్ ఆఫ్ బి, మీడియన్ ఆఫ్ బి ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఏ, మీడియన్ మీన్ మోడ్ ఆఫ్ ఏ ఆర్ సేమ్. సో మనకి అన్నిటికన్నా కష్టమైంది ఏంటి అంటే మీన్ కదా, అన్నిటికన్నా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేది మోడ్, మధ్యలో ఉండేది మీడియన్, అంతేనా? సో అన్నీ కూడా 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మధ్యలో అబ్జర్వేషనే మనకి మీడియన్ అయిపోతుంది. నాకు మోడ్ ఫస్ట్ చెప్పేయండి, ఇది మోడ్, దీనికి మోడ్ ఏమవుతుంది చెప్పండి? ఏకి రిపీటెడ్గా ఉన్నది 3. ఇక్కడ ఏంటి రిపీటెడ్గా అంటే ఆప్షన్స్ నుంచి ఒక్కొక్కటి వెళ్ళడం బెటరు, బట్ మనం ఈజీగా చేసుకుందాం, చెప్తాను. ఇది 5, ఇదేంటమ్మా 4. ఓకే, నెక్స్ట్ ఈజీగా మనం చేసుకునేది ఏంటి? మీడియన్. మీడియన్ చెప్పండి నాకు. సో ఫస్ట్ ఇక్కడ 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 4th అబ్జర్వేషన్ ఇస్ ద మీడియన్. సో 1 2, నెక్స్ట్ 3 3. సో 4th అబ్జర్వేషన్ 3 వచ్చింది, సో 3. ఇక్కడ చూడండి 3 5 5 7, ఇక్కడ 7 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 3 4 4, ఇక్కడ 4 వచ్చింది. ఇప్పుడు చూడండి మోడ్ మీడియన్ ఈక్వల్ ఎక్కడ? ఏలోని, అలానే సిలోని కదా. సో ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, మీన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ సి. దీని యొక్క మీన్ ఎంత వస్తుందో ఖచ్చితంగా నేను ఫైండ్ అవుట్ చేస్తేనే ఫస్ట్ ఆప్షన్ పెట్టగలను. నెక్స్ట్ మీన్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు మీడియన్ ఆఫ్ బి అంట. సో నాకు కూడా ఇక్కడ కూడా మీన్ ఆఫ్ సి కనుక్కోవాలి. ఓకే, మీడియన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఏ అంట. ఈ రెండు ఈక్వల్ కాదు, అయితే ఈ ఆప్షన్ అయితే నేను ఎలిమినేట్ చేసేసాను. నెక్స్ట్ మీన్ మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ఏ ఆర్ సేమ్. సో మీను మీడియన్ ఈక్వల్, కానీ మీడియన్ మోడ్ అయితే ఈక్వల్, కానీ మీన్ ఈక్వలా కాదా నాకు తెలియదు. సో ఇప్పుడు నేను ఈ రెండింటినీ చెప్పాను కానీ ఇది చెప్పలేకపోయాను, కాబట్టి నేను మీన్ ఆఫ్ ఏ కనుక కనుక్కుంటే ఫస్ట్ ఆప్షను అలానే 4th ఆప్షన్ని ఎలిమినేట్ చేసేవచ్చు. అందువల్ల నేను మీన్ ఆఫ్ ఏ కనుక్కుంటాను. ఓకే, సో మీన్ ఆఫ్ ఏ చెప్పండి ఇప్పుడు. sorry. See, 2 plus 3 5 plus 7 12 plus 1 13 plus 3 16 plus 2 18 plus 3 21. in observation 7. సో 21/7 అంటే 3. సో ఇక్కడ మీన్ ఎంత వచ్చింది? 3. అంటే నాకు మోడ్ మీడియన్ మీను 3 ఈక్వల్ కాదా? సో అదే ఆప్షన్, దట్స్ ఇట్. అంటే మనం ఏది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తే ఫాస్ట్గా చేయొచ్చు. 146. What is the unit digit in the product of 3547 whole to the power of 153 into 251 whole to the power of 72? సో ఇక్కడ యూనిట్ డిజిట్ 1 ఉంది. 1కి ఎంత పవర్లో ఉన్నా కూడా యూనిట్ డిజిట్ 1 వస్తుంది. సో ఈ మొత్తానికి 1 వస్తుంది. ఓకే, ఇది చూద్దాం. నేనేం చెప్పానమ్మా, ఇలా పవర్స్లో ఉండేటప్పుడు యూనిట్ డిజిట్ కావాలంటే ఈ పవర్ని 4తో డివైడ్ చేయండి, రిమైండర్ ఎంత వస్తుందో చూడండి. సో 153ని 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 52 అంటే 1 వస్తుంది, అవునా కదా?
అంతేనా, 4 3 12, 4 5 30. అంటే ఇప్పుడు ఈ 3547 హోల్ టు ది పవర్ ఆఫ్ 153 యొక్క నెంబర్ యొక్క యూనిట్ డిజిట్ ఏదైతే ఉంటుందో అది దేనికి ఈక్వల్గా ఉంటుంది, 3547 హోల్ టు ది పవర్ ఆఫ్ 1కి ఎంత యూనిట్ డిజిట్ వస్తుందో అంతే. సో మనం 7తో మాత్రమే చూసుకుంటే ఇదంతా చూడడం. సో 7 పవర్ 1 అంటే 7. సో ఈ మొత్తానికి ఏం యూనిట్ డిజిట్ వస్తుంది, 7. సో 7 into 1 అంటే 7 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 147. If tangents PA and PB from a point P to a circle with center O are inclined to each other at an angle of 80 degrees. సో చూడండి, ఇవి tangents PA and PB. ఓకే, and the angle between them is 80 degrees. ఇది సెంటర్ O. ఇప్పుడు ఏమంటున్నాడు, POA ఈ యాంగిల్ అడుగుతున్నాడు. సో ఈ PO అనేది బైసెక్ట్ అవుతుంది 80 కాబట్టి ఇది 40, ఇది 40. ఇది టాంజెంట్ కాబట్టి ఇది 90. సో కాబట్టి ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 minus 40, దట్ ఈస్ 50 degrees. ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ 4. నెక్స్ట్ 148. In a data, the frequencies of 3, 5, 6 and 4 are x, x plus 2, x minus 8 and x plus 6. So these are the frequencies and these are the values, okay, respectively if their mean is 4 and find the value of x. So idoka group data, sigma fi xi by sigma fi. So sigma fi xi 3 into x 3x, 5 into x plus 2 5x plus 10, 6 into x minus 8 6x minus 48 and 4 into x plus 6 4x plus 624 by sigma fi ఇవన్నీ కలపండి, x plus x plus x plus x 4x, 2 plus 6 8 minus 8 cancel అంటే ఎంత టోటల్గా sigma fi 4x. It is equal to mean, that is equal to 4. సో చెప్పండి, 3 5 8 6 14 4 18 18x, 4 into 4 ఎంత, 16x. ఓకే, ఇక్కడ ఇంకెంత ఉంటుంది, 24 minus 48 అంటే minus 24 plus 10 అంటే minus 14. సో 18x minus 16x అంటే 2x is equal to 14. సో x equal to ఎంతమ్మా, 7. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x, 7. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. కానీ x 7 అయితే చెప్పండి, x 7 అయితే ఈ x minus 8 ఎంత అవుతుందమ్మా, -1 అవుతుంది. -1 ఫ్రీక్వెన్సీ ఉంటుందా, ఉండదు కదా. సో క్వశ్చన్లో మిస్టేక్ అయితే ఉంది కాబట్టి యాడ్ స్కోర్ ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు, కానీ జస్ట్ ఫార్ములా బేస్ చేసుకొని పెడితే మాత్రం మ్యాథమెటికల్గా మనకి ఆన్సర్ అయితే మాత్రం 7 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 149. ఇది కూడా క్వశ్చన్ మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఓకే లెట్స్ ఎస్. The pie chart ఇచ్చాడు, ఓకే, on various sports during a particular year. Study the circle graph carefully and answer the question. What is the question? How much percent more is spent on hockey than that of golf? హాకీ అంటే 63, గోల్ఫ్ 36. అంతేనా, రేషియో తీసుకుందాం ఈజీ. హాకీ టు గోల్ఫ్ ఇది 63, ఇది 36. సో దేంతో క్యాన్సిల్ అవుతుందమ్మా, 9తో అవుతుందా, 9 7s 9 4s. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఎంత % ఎక్కువ స్పెండ్ చేశారు దేని మీద, గోల్ఫ్ కన్నా ఎంత ఎక్కువ స్పెండ్ చేశారు, 3. ఎంత మీద, 4 మీద, అంటే గోల్ఫ్ మీద. గోల్ఫ్ ఎంత, 4 కదా. సో 3/4 into 100 అంటే ఎంత మా, 75% ఎక్స్ట్రా. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 150. The perimeters of two squares are 40 and 32. Find the perimeter of a third square whose area is equal to the difference of the areas of the two squares. ఏం లేదు, తిప్పి కొడుతున్నాడు అంతే. చూడండి, 2 square పెరిమీటర్ 40, సైడ్ ఏమవుతుంది 4, 40/4. 4a ఈక్వల్ టు 40 అంటే a ఈక్వల్ టు 40/4 అంటే ఇది 10 సైడ్. 4a ఈక్వల్ టు 32. సో కాబట్టి సైడ్ ఏమవుతుంది 8. అంటే ఒక స్క్వేర్ యొక్క సైడ్ 10, ఇంకొక స్క్వేర్ యొక్క సైడ్ 8. ఇప్పుడు వీటి ఏరియాస్ ఏమవుతుంది, ఇది 100 10 స్క్వేర్, ఇది 8 స్క్వేర్ 64. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ చేస్తే ఎంత, 36. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద థర్డ్ స్క్వేర్. ఈ స్క్వేర్ యొక్క పెరిమీటర్ కావాలి, దీని యొక్క ఏరియా ఎలా ఉందంట, ఇచ్చిన 2 స్క్వేర్స్ ఏరియా యొక్క డిఫరెన్స్. సో 36 ఈజ్ ఏరియా ఆఫ్ ది ఫైనల్ స్క్వేర్. ఏరియా 36 అయినప్పుడు సైడ్ ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 6. 6 అనేది సైడ్ అయితే మరి పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత అవుతుంది, 4a. సో 4 into 6 దట్ ఈస్ 24 centimeters. ఆప్షన్ 2. సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడేస్ సెషన్.
with this I will conclude this session. So I hope all of you understand all the questions explanation, and if you have any friends who are appearing for the competitive exams, please share this video to them. Thank you very much for listening. Take care all of you. Jai Hind.